నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చర్మంపై షుగర్ దాడి, చెమటకాయలతో బాధపడుతున్నారా? క్యాన్సర్లు వంశపారపర్యంగా వస్తాయా? తరచూ మూత్రానికి వెళ్లాల్సొస్తుందా? ఇంకా హెల్త్ టిప్. షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట నిశ్శబ్ద సునామీలా మారుతోంది. ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడుతూ తల నుంచి కాలిగోటి దాకా మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ తీపి జబ్బును ఒక్క మాటలో సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అయితే జబ్బేదైనా దాని ప్రభావం ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుందనేది కాదనలేని నిజం. మధుమేహంలో ఇవాళ 170 మందిలో ఏదో ఒక చర్మ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అంటే షుగర్ దాడి మన చర్మంపైన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు మూలంగా మన చర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన ఒంటికి రక్షణ కవచం మాత్రమే కాదు, చక్కటి ఆరోగ్యానికి చిరునామా కూడా. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు కళ్ళు, నోటిని పరిశీలించడంతో పాటు మన చర్మాన్ని కూడా క్షుణ్ణంగా గమనించడం అనేది మనకు అనుభవమే. ఎందుకంటే మన ఒంట్లోని అనారోగ్యం తాలూకు లక్షణాలు మన చర్మంపై చాలా వరకు ప్రతిఫలిస్తుంటాయి. ఈ సంకేతాల్ని పసిగట్టడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఒంట్లోని అనారోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు కూడా మన చర్మంపై అనేక సంకేతాలు, సమస్యలు కనిపిస్తుంటాయి. ఇవాళ 170 మంది మధుమేహుల్లో చర్మానికి సంబంధించిన ఏదో ఒక సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఎక్కువ ఆటోఇమ్యూన్, చిన్నపిల్లల్లో, టీనేజర్స్లో కనబడుతుంటుంది. టైప్ 2 ఏంటంటే మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్లో టైప్ 2 కనబడుతుంటుంది. ఎక్కువ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ అధికంగా కనబడుతుంటాయి. ఈ డయాబెటీస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, కొన్ని ప్రాబ్లమ్స్ స్కిన్ చూసేసి వాళ్ళు ఫ్యూచర్లో షుగర్ ల్యాండ్ అవ్వకుండా కూడా మనం గెస్ చేయొచ్చు. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ షుగర్తో కలిపి ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ షుగర్స్ కంట్రోల్ కాకపోతే వస్తుంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ షుగర్స్ ట్రీట్ చేసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ చెప్పుకోవాలనుకుంటే, షుగర్ వచ్చే ముందే కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సూడోఅకాంతోసిస్. సూడోఅకాంతోసిస్ అంటే నుదిరిపైన, బుగ్గలపైన, మెడపైన, జాయింట్స్లో థిక్ నలుపు ఉండే స్కిన్. ఇది చిన్నపిల్లల్లో కానీ మిడిల్ ఏజ్లో వస్తుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న స్కిన్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిపోయి ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ షుగర్స్ చెక్ చేసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో షుగర్ త్వరగా ల్యాండ్ అవ్వకుండా, అసలు మన షుగర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ స్కిన్ ట్యాక్స్. స్కిన్ ట్యాక్స్ అంటే సడన్గా వెయిట్ గెయిన్ కానీ సడన్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల స్కిన్ పాపౌట్ అయ్యి అక్కడ స్కిన్ ట్యాక్స్ లాగా వస్తుంటాయి. ఈ స్కిన్ ట్యాక్స్ కూడా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఏదైతే మన బాడీలో ఇన్సులిన్ సెక్రెట్ అవుతుందో ఆ గ్లూకోజ్ డిజాల్వ్ చేయలేక వచ్చే ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఒక సైన్ అని చెప్పొచ్చు. స్కిన్ ట్యాక్స్ అంటే ఆ వస్తువునే మెడపైన ఏవి ఎక్కువ అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల క్రాస్ చెక్ చేసుకొని ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం డయాబెటిక్ బారిన పడకుండా ఉంటాం. పులిపిర్లు బాడీ మీద సర్వసాధారణంగా చాలామంది కనబడుతుంటాయి. కానీ అయితే ఎవరికైతే మిడిల్ ఏజ్ ఆర్ అబోవ్ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఫేస్ పైన గంగా పులిపిర్లు స్టార్ట్ అవుతే వాళ్ళ న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గుతున్నట్టు. న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గే దాంట్లో షుగర్ అనేది చాలా కామన్. సో ఆ పులిపిర్లు గంగా ఫేస్ మీద వస్తే మీరు షుగర్ టెస్ట్ చేసుకోవడం మంచిది. దానివల్ల మనం త్వరగా డిటెక్ట్ చేసుకొని ఆ షుగర్ కాంప్లికేషన్స్ ల్యాండ్ అవ్వకుండా చూసుకోవచ్చు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం వ్యాధి కారకాలకు చక్కటి ఆవాసంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు తామర తంపరగా వృద్ధి చెందుతూ మనకు ఇన్ఫెక్షన్ల బెడదను పెంచుతాయి. అయితే సమస్య ఏదైనా దాని తాలూకు లక్షణాలు మనకు ముందుగా చర్మంపైనే కనిపిస్తాయి. మధుమేహుల చర్మానికి ప్రధానంగా చీముపొక్కులు, రాచపుండ్లు, కాళ్ళు, పాదాల్లో వాపుతో కూడిన చీముపుండ్లు, పులిపిల్లు, చల్దీ, సురుగుడు కాయలు, చంకలు, గజ్జల్లో కనిపించే క్యాండిడియాసిస్ వంటి ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తగిన యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. షుగర్తో కలిపి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మనం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఈ షుగర్ వ్యాధితో కలిపి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాంట్లో నెక్రోబయాసిస్ లైపోడికా అంటాం. అంటే కాళ్ల పైన ఎల్లో కలర్ థిన్ ప్యాచెస్ కనబడుతుంటాయి. దీన్ని నెక్రోబయాసిస్ లైపోడికా అంటాం. కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో రింగ్ వామ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనుకొని ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ అవి ఫంగస్ కాదు కాబట్టి రెస్పాండ్ అవ్వడం ఉండదు. అవి న్యాచురల్గా ట్రీట్మెంట్ లేకుండానే తగ్గుముఖం పడుతుంటుంటాయి.
థర్డ్ది డయాబెటిక్ బుల్లే అంటే కాళ్ళ మీద ఎక్కువగా ఇట్లా నీటి బొగ్గల్లాగా వస్తుంటాయి. వీటిల్లో ఇటువంటి నీటి బొగ్గలు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ లేకుండానే షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే న్యాచురల్గా తగ్గుతూ ఉంటాయి. మూడో రకం షుగర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. సరిగా ట్రీట్మెంట్ తీసుకోపోతే వచ్చే ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిందంటే జాయింట్స్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే ఇంటర్ట్రైగో అంటాం. అంటే జాయింట్స్లో, అంటే యాక్సిల్లా, గ్రాయిన్లో విపరీతం దురద, మంట, చెస్ట్ పైన కూడా టైట్ క్లోతింగ్ వేసుకొని స్వెట్ వచ్చి షుగర్ కంట్రోల్ లేకపోతే నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ స్క్రాచ్ చేసి మంట అని చెప్తూ ఉంటారు. ఇదైతే ఒంటి మీద ఉందో ఫంగస్ అది ఎక్కువ అవటం వల్ల, ఇమ్యూనిటీ లో అవటం వల్ల షుగర్ వల్ల ఇమ్యూనిటీ లో అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్లో వచ్చేది. సో షుగర్ ట్రీట్మెంట్ తీసుకుంటా టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ సొంతంగా వాడకుండా యాంటీఫంగల్ క్రీమ్స్ వాడుకుంటూ మనం యాంటీఫంగల్ పౌడర్ డస్ట్ చేసుకోవడం వల్ల ఫంగస్ సెటిల్ అయ్యి మనం దాని నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ ఇన్ఫెక్షన్ సెగ్గడ్డలు, బాయిల్స్. లో ఇమ్యూనిటీ ఉండి వాటర్ సరిగా తక్కువ ఎక్కువ తీసుకోకపోవడం వలన ఈ సమ్మర్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ డయాబెటిక్లో ఎక్కువ మంది సెగ్గడ్డలు, బాయిల్స్ అని కంప్లైంట్ ఇస్తుంటారు. ఎక్కువ బాడీ ఓపెనింగ్స్ అంటే ఫేస్, మౌత్, బటక్స్ మీద ఎక్కువ, ఇంకా యాక్సిల్లాలో, సంకల్లో ఎక్కువగా ఈ బాయిల్స్ వస్తుంటాయి. విపరీతమైన నొప్పి, చీము, జ్వరం అని కంప్లైంట్ చేస్తుంటారు. సో షుగర్ కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా సరిపోయే యాంటీబయాటిక్స్ వాడుకొని ఇనఫ్ హైడ్రేషన్ తీసుకొని ఎక్కువ వేడి కుక్కపోతున్న ప్లేస్లో ఉండకపోవటం వల్ల ఈ సెగ్గడ్డల నుంచి మనం బయటపడవచ్చు. ఫుట్ అల్సర్స్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటాం. ఈ ఫుట్ అల్సర్స్ ఎలా ఉంటాయంటే షుగర్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. సో చేతుల మీద, కాళ్ళ మీద పుండ్లు ఏమన్నా తగిలితే త్వరగా తగ్గుముఖం పట్టకుండా అవి త్వరగా హీల్ అవ్వకుండా ఉంటుంటాయి. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా షుగర్స్ 3 monthsగా 6 monthsగా చెక్ చేసుకొని ఒకవేళ దెబ్బలు తగిలితే నెగ్లెక్ట్ చేయకుండా ఏమన్నా ఇంట్లో కానీ మెడికల్ షాప్ వాళ్ళతో యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ యూజ్ చేసిన ఉపయోగం లేకపోతే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ కన్సల్ట్ చేయడం వల్ల వాటికి సరిపోయే పల్స్ కల్చర్ చేయించి అండ్ డీబ్రైడింగ్ చేయించి అది మనం ఆ వూండ్ హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటాం. షుగర్ జబ్బు వచ్చాక 5 నుంచి 10 ఏళ్లు గడిచాక మన ఒంట్లోని అవయవాలపై దాని ప్రభావం పడుతుంది. అయితే చర్మం విషయంలో మాత్రం షుగర్ జబ్బు వచ్చే ముందు నుంచే సమస్యలు మొదలవుతుంటాయి. మెడ మీద నలుపు, చర్మం ముడతల్లో నలుపు రంగు కనిపిస్తుంటుంది. మెడపై పులిపిర్లు కూడా వస్తుంటాయి. తరచూ తామర వేధిస్తుంటుంది. ఇక షుగర్ జబ్బు వచ్చాక చర్మం అక్కడక్కడ బిగుతుగా మారి కొయ్యకండలా మారుతుంటుంది. రక్తంలో యూరియా శాతం పెరగడంతో చర్మమంతా దురదలు వస్తుంటాయి. ముఖ్యంగా మోకాళ్ల కింది భాగంలో దురద ఎక్కువగా ఉంటుంది. నాడులు దెబ్బతినడంతో చర్మమంతా పొడిబారినట్లుగా ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిసరైడ్లు పెరగడంతో మోచేతులు, వేళ్ల ముడతలు, కనురెప్పల మీద కొవ్వు చిన్న చిన్న గడ్డలుగా పేరుకుపోతుంటుంది. మధుమేహం నియంత్రణలో ఉన్నప్పటికీ నిత్యం వాడుతున్న మందుల మూలంగా కూడా చర్మానికి చిక్కులు పెరుగుతుంటాయి. షుగర్ మందుల వల్ల వచ్చే, అంటే షుగర్ని ట్రీట్ చేసుకోవడం వల్ల వచ్చే కూడా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మనం వాడే టాబ్లెట్స్ కొంతమందికి టాబ్లెట్స్ వాడటం వల్ల కొన్ని రోజుల తర్వాత దద్దులు రావటం, స్కిన్ ర్యాషెస్ రావడం అంటూ జరుగుతుంటుంది. అలా మందుల వల్ల మీకు డౌట్ వస్తే, ఎటువంటి ఫుడ్ రిలేటెడ్గా ఏం అలర్జీ లేనప్పుడు మందుల వల్ల డౌట్ వస్తే మీకు సజెస్ట్ చేసిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మందులు చేంజ్ చేసి చెక్ చేసుకున్న ర్యాష్ తగ్గితే అవి మందులన్నీ మనం కనిపెట్టుకోగలిగి మందులు చేయించుకోవడం వల్ల షుగర్ వల్ల మందుల వల్ల వచ్చే ర్యాష్ స్టార్ట్ చేయవచ్చు. సెకండ్ అది ఇన్సులిన్ సిరింజెస్ అలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్సులిన్ సిరింజెస్ బేసికల్లీ ఇన్సులిన్ వల్ల రాదు, కానీ ఇన్సులిన్ పాడైపోకుండా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారు. అంటే పారాబిన్ కానీ, బీఫ్ ప్రోటీన్ కానీ, పోర్క్ ప్రోటీన్ కానీ యాడ్ చేస్తుంటారు. వీటికి అలర్జీ కొన్ని నెలలు యూజ్ చేసిన తర్వాత ఈ ఇన్సులిన్ సిరింజ్ తీసుకున్న తర్వాత దద్దులు రావడం స్టార్ట్ అవుతుంటాయి. సో మీకు అలా డౌట్ అనిపిస్తే ప్రిజర్వేటివ్ ఫ్రీ ఇన్సులిన్ సిరింజెస్ మనకి ఇప్పుడు ఉన్నాయి. అవి తీసుకోవడం వల్ల ఈ అలర్జీస్ అనేది తగ్గించుకోవచ్చు. సెకండ్, ఇన్సులిన్ సైట్ ఇంజెక్షన్స్. అంటే ఒకే ఇన్సులిన్ సిరెంజ్ మనం వాడిందే వాడటం వలన, లేదంటే డీప్గా ప్రిక్ చేయడం వలన, లేదంటే ఒక్క చోటే ప్రిక్ తీసుకోవడం వల్ల ఇంజెక్ట్ చేసిన చోట స్కిన్ డ్యామేజ్ అయిపోయి ఐదర్ అట్రోఫీ అంటే తిన్నవటం లేదా తిక్కోవటం అంటూ జరుగుతుంటుంది. దీన్ని హైపర్ట్రోఫీ రియాక్షన్స్ అంటాం. సో వాడిన సిరెంజ్ ఒకసారి డిస్పోజబుల్ సింగిల్ యూజ్ సిరెంజెస్ వస్తాయి. వాడిన చోట వాడకుండా, వాడిన ఇన్సులిన్ సిరెంజ్ మళ్ళీ వాడకుండా అండ్ ఇనఫ్ డోస్ కరెక్ట్ ప్రొఫెషనల్తో వేసుకోవడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఫేస్ చేయకుండా ఉంటాం. ఫోర్త్ ప్రాబ్లం లైపోట్రోఫీ. అంటే కొంతమందికి ఇవి కొవ్వు గడ్డలు వస్తుంటాయి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసిన చోట. ఇన్సులిన్ కూడా కొంతమంది, ఇవి కామన్ ప్రాబ్లమ్, చాలా కామన్గా చూస్తుంటాం. ఇన్సులిన్ సిరింజ్ ఇంజెక్ట్ చేసిన చోట అదైతే కొవ్వు కణాలు లోపల టచ్ చేయడం వల్ల ఆ కొవ్వు కణాలు పెరిగి లైపోమాస్ వస్తుంటుంటాయి. సో ఆ లైపోమాస్ వచ్చే చోట ఇంజెక్ట్ చేయకుండా దాన్ని బార్డర్లో ఇంజెక్ట్ చేసుకోవడం, లేదంటే డిస్టెన్స్ సైజ్లో ఇంజెక్ట్ చేసుకోవడం, లేకపోతే డిపార్ట్ ఇన్సులిన్ సిరింజెస్ వచ్చాయి అవి యూజ్ చేసుకోవడం వల్ల ఈ ఇన్సులిన్ సిరింజ్ వల్ల వచ్చే లైపోమాస్ మనం అరికట్టవచ్చు.
షుగర్ బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజును చక్కగా అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలి. స్నానానికి మరీ చల్లగానో లేదంటే మరీ వేడినీళ్లనో కాకుండా గోరువెచ్చటి నీళ్లను వాడుకోవడం మేలు. యాంటీబ్యాక్టీరియల్ సబ్బుల్ని వాడటం మంచిది. స్నానం చేసిన తర్వాత బాహుమూలాల్లోనూ గజ్జల్లోనూ యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ పౌడర్లను పట్టించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. బిగుతు దుస్తులతో చర్మానికి ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. కాబట్టి సీజన్లతో నిమిత్తం లేకుండా కాస్తంత వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి. కనీసం వారానికి ఒకసారైనా కాళ్ళు చేతుల్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. చర్మంపై ఏ చిన్న సమస్య కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు షుగర్ జబ్బు నుంచి చర్మాన్ని కాపాడతాయి. షుగర్ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచుకోవటం ఒక్కటే మార్గం. చర్మంపై ఏ చిన్న సమస్య కనిపించినా అలక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. వేసవిలో వేడి, ఉక్కుపోతులకు తోడుగా మేమున్నామంటూ చెమట పొక్కులు కూడా మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. చర్మంపై చిన్న చిన్న పొక్కుల్లాగా పుట్టుకొస్తూ తీవ్రమైన దురదల్ని, మంటను తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా ఈ చెమటకాయలతో పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వేసవిలో వేధించే చెమటకాయల బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చెయ్యాలో, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు, గాలులు ఎక్కువ లేనప్పుడు మనకు ముఖ్యమైన సమస్య చెమటకాయలు. యాక్చువల్గా ఈ చెమటకాయలు అంటే ఏంటంటే మనకు చెమట పోస్తుంది. ఎందుకంటే మన బాడీని ఉష్ణోగ్రత తగ్గించడానికి మనకు చెమట పోస్తుంది. ఈ చెమట పోసినప్పుడు గాలి వీస్తే ఆ చెమట ఆవిరైపోయి మన బాడీ ఇంకా కూల్ అవుతుంది. కానీ ఒక్కోసారి పీక్ సమ్మర్లో ఎండ ఉంటుందే కానీ మనకు గాలి రాదనమాట. అటువంటిప్పుడు ఆ చెమట బయట ఆరిపోకుండా లోపల చర్మం పొరలోకి ఇంకిపోయి ఆ స్వేద గ్రంథుల్ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసినప్పుడు స్వేదము బయటకు వస్తే ప్రాబ్లం లేదు, కానీ స్వేదం మళ్ళీ లోపలికి వెళ్ళి స్కిన్లోకి వెళ్ళిపోయిందంటే చాలా ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. విపరీతమైన మంట, దురద, నొప్పి, తర్వాత గీరిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేసి, ఎందుకంటే మరి బ్యాక్టీరియా మన శరీరం మీద ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే స్కిన్ కాస్త ద్వారాలు మోసుకుపోయి ఈజీ ఎంట్రీ ఉంటుంది, ద్వారాలు ఓపెన్ అవుతాయి కూడా స్క్రాచ్ చేయడం వల్ల. కాబట్టి లోపలికి వెళ్ళిపోయి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగే చిన్న చిన్న ఫాలికులైటిస్, పస్యూల్స్, ఫరంకుల్స్, సెగ్గడ్డలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, ముఖ్యంగా పల్లెటూరు వైపు మనం వెళ్ళామంటే ఈ చిన్నపిల్లల్లో చాలా కామన్గా చూస్తుంటాము. అటువంటిప్పుడు మనం జనరల్గా సింపుల్గా ఏంటంటే కంపల్సరీగా ఈ చిన్నపిల్లలకి 2 పూట్ల స్నానం చేయిస్తే మరీ మంచిది. వాళ్ళకి కాటన్ అండర్వేర్స్ కానీ, కాటన్ బనియన్స్ కానీ వేయాలి. అంటే అబ్జర్వ్ చేయాలి, ఆ కాటన్ అనేది అబ్జర్వ్ చేయాలి చెమటను. కాబట్టి అటువంటివి వేస్తే మరీ మంచిది. లైట్ కలర్డ్ క్లాత్స్ వాడుకోవడం మంచిది. తర్వాత వీలైతే విసనకర్రలు వాడుకోవడం మంచిది. లేకుంటే చెట్ల కింద కానీ గాలి వచ్చే ప్రదేశాలకు వెళ్ళి కూర్చొని కూడా సర్ది తీర్చుకోవచ్చు. వీలైతే ఫ్యాన్స్, ఎయిర్ కండిషనర్స్ వాడుకోవచ్చు. అలాగే ప్రిక్లీ హీట్ పౌడర్స్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. కుటుంబంలో ఆస్తిపాస్తులు పిల్లలకు వారసత్వంగా సంక్రమించడం సహజం. అయితే ఆస్తులే కాదు, కొన్ని రకాల జబ్బులు కూడా పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. ప్రమాదకరమైన కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. కుటుంబంలో క్యాన్సర్ల చరిత్ర ఉన్నప్పుడు, వారసత్వంగా క్యాన్సర్లు సంక్రమిస్తున్నప్పుడు ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ల విషయంలో ఎలా జాగ్రత్త పడాలో, తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంశపారంపర్యంగా ఇన్హెరిట్ అయ్యే క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, అండాశయ క్యాన్సరు, కోలాన్ క్యాన్సరు, వీటిల్లో స్పెసిఫిక్గా ప్రత్యేకంగా కొన్ని జీన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో పేషెంట్లో గనక ఈ జీన్స్ గనక మనం ఐడెంటిఫై చేస్తే వారి నుంచి వారి పిల్లలకి సంభవించే అవకాశం ఉంది లేదు అనేది మనం నిర్ధారించగలుగుతాం. సో ఈ పిల్లల్లోకి వచ్చేటప్పటికి ఈ జీన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవటానికి ముందు జెనెటిక్ కౌన్సిలింగ్ అని పరీక్ష చేయడానికి ముందే, ఈ పరీక్ష చేయటం వల్ల కలిగే లాభాలు, కలిగే నష్టాలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా పేషెంట్, వారి ఫ్యామిలీ, అలాగే పిల్లలతో కూడా డిస్కస్ చేసి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటాం, కలిసికట్టుగా తీసుకునే ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ టెస్ట్ చేయించాలా వద్దా, చేయిస్తే కలిగే లాభాలేంటి, వచ్చే నష్టాలేంటి అనేది. సో దీన్ని జెనెటిక్ కౌన్సిలింగ్ అంటాం. దాని తర్వాత ఈ జెనెటిక్ టెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ టెస్టుల వల్ల కలిగే లాభాలు ఏంటంటే, మనం చెప్పుకున్నట్లు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న పిల్లల్లో స్క్రీనింగ్ పరీక్షలు కొంచెం ముందుగానే, అంటే సాధారణంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ మనం 40 సంవత్సరాల నుంచి మొదలు పెట్టమంటాం. ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆర్ ఇన్హెరిటెడ్ జీన్స్ ఉన్న పిల్లల్లో ఏంటంటే
ఆ స్క్రీనింగ్ పరీక్షని ఒక 10-15 సంవత్సరాల ముందుగా అంటే 25-30 సంవత్సరాల నుంచే ఈ రొమ్ము భాగానికి ఎంఆర్ఐ స్క్రీనింగ్ ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనకి కొలనోస్కోపీ, కోలాన్ క్యాన్సర్, అలాగే పెద్ద పేగు క్యాన్సర్కి చేసే పరీక్షని కొలనోస్కోపీ అంటాం. ఈ పరీక్షని సాధారణంగా 50 సంవత్సరాల తర్వాత చేస్తూ ఉంటాం. ఒకవేళ కనుక వంశపారంపర్యంగా వచ్చే ఈ మ్యూటేషన్స్ ఏమన్నా పిల్లల్లో ఉన్నట్లయితే వాళ్ళని ఒక 10-15 సంవత్సరాల ముందు నుంచే ఈ కోలాన్ క్యాన్సర్ని గుర్తించే కొలనోస్కోపీ పరీక్షని ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా చేయించుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. కుటుంబంలో క్యాన్సర్ల చరిత్ర ఉన్నప్పుడు, వారసత్వంగా క్యాన్సర్లు సంక్రమిస్తున్నప్పుడు తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లను కొంతకాలం వరకు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ మూత్రానికి వెళ్లటం అనేది చాలా సాధారణమైన విషయం. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. మూత్రాశయం అతిగా స్పందిస్తున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కొద్ది పరిమాణంలో మూత్రం చేరగానే బ్లాడర్ నిండిపోతుంది. మూత్రాశయం నుంచి మెదడుకు సంకేతాలు వెళ్లిపోతుంటాయి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్గా పిలిచే ఈ సమస్యకు అసలు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటి? ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే బ్లాడర్ ఎక్కువగా పనిచేయడం. సో దాని మూలంగా ఏమవుతుందంటే మనకి యూరిన్ అర్జెంటుగా వెళ్ళాల్సి రావడం, అంటే బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తే వెంటనే వెళ్ళిపోవడం, లేకపోతే ఆ కంట్రోల్ చేసుకోలేకపోవడం, తగ్గిపోవడం, అంటే అర్జెంట్ కాంటినెన్స్ ఉండడం. అర్జెంట్ కాంటినెన్స్, నాక్టూరియా అంటే రాత్రులు ఎక్కువడం. ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నింటినీ కలిపి మనం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం ఏదైనా జబ్బా? తరచూ మూత్రానికి వెళ్ళడం అనేది కొంతమందికి ఈ వర్క్ ప్రెషర్ ఉన్నా కానీ, యాంగ్జైటీ ఉన్నా కానీ, లేకపోతే వేరే ఈ షుగర్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు కూడా ఈ మూత్రం ఎక్కువసార్లు వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో అది యాంగ్జైటీ వల్ల వచ్చిందా, లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని దాన్ని బట్టి మనం ఓవర్ యాక్టివ్ బ్లాడరా, లేకపోతే మిగతా ఏమన్నా న్యూరోజెనిక్ నర్వ్స్ కంప్లైంట్ ఏమన్నా ఉండి వస్తుందా, లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండి వస్తుందా అనేది చూసుకోవడం అనేది చేసుకోవాలి. మూత్రాశయం అతిగా స్పందించడానికి కారణాలేంటి? ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి కారణాలంటే ముందు ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా కానీ రావచ్చండి. కొంతమందికి ఏంటంటే న్యూరోజెనిక్ కంప్లైంట్స్, పార్కిన్సోనిజం కానీ, లేకపోతే ఇంకా ఈ బ్లాడర్కి సంబంధించిన ఈ నవ్వు దీనిలో ఉన్నప్పుడు కూడా మనకి ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది రావచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూటీఎస్ అంటారు, కంటిన్యూస్గా ఉన్నప్పుడు కూడా ఇలాగా ప్రజెంటేషన్ ఉండొచ్చు. అన్కంట్రోల్డ్ షుగర్స్ అనేవి, ఇన్ఫెక్షన్స్ అనేవి, ఈ న్యూరోజెనిక్ కంప్లైంట్స్ అనేవి, యాంగ్జైటీ ఇలాంటివన్నిటిలో మూలంగా కూడా మనకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ప్రజెంట్ అవుతుందండి. అతిమూత్ర వ్యాధికి, షుగర్ జబ్బుకు తేడా తెలుసుకోవటం ఎలా? ఈ డయాబెటీస్లో అంటే ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయండి. అంటే బ్లడ్ షుగర్ ఎక్కువ అవడం కానీ, యూరిన్ షుగర్ ఎక్కువ అవడం కానీ, వాటితో పాటు ఉండి మనకి డిజూరియా అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే డిజూరియా అంటే మంటగా రావడం. అలా ఈ సిమ్టమ్స్ అన్నిటితో కలిపి ఉంటే మనకి ఈ షుగర్ దాని మూలంగా, ఇన్ఫెక్షన్ దాని మూలంగా వచ్చిన ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనుకుంటాం. అలాంటివి ఉన్నాయా లేదా? సో అలాంటివి ఉంటే మనకి ఈ షుగర్ మూలంగా వచ్చిన కాంప్లికేషన్ అనుకోవాలి. అలాంటివి ఏమి లేకుండా, అంటే యూరిన్లో షుగర్ లేకుండా, బ్లడ్లో షుగర్ నార్మల్ ఉండి, ఈ డిజూరియా అలాంటివి ఏం లేకుండా మనం ఎక్కువసార్లు యూరిన్కి, అంటే రోజుకి 8 సార్లు కన్నా ఎక్కువ వెళ్ళడం, రాత్రులు 3 సార్లు కన్నా ఎక్కువ లేవడం, అంటే నాక్టూరియా అంటే రాత్రుల్లో 3 సార్లు కన్నా ఎక్కువ మనం నిద్రలో లేచి యూరిన్కి వెళ్ళాల్సిన ఇబ్బంది ఉన్నప్పుడు, లేదా పగలు మోర్ దాన్ 8 టైమ్స్ మనకి ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి ఉన్నప్పుడు మనం ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని మనం అనుకోవడం జరుగుతుందన్నమాట. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్యను ఎలా నిర్ధారిస్తారు? ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ఈ మెయిన్గా ఏంటంటే అండి యూరోడైనమిక్స్ అనేది ఉంటుంది. అంటే బ్లాడర్ ఎలా పనిచేస్తుంది, సో దానిలో మనకి ఆ బ్లాడర్ మెకానిజమ్స్, బయటకు వచ్చే యూరిన్ బయటకు వచ్చే టెక్నిక్ ఎలా ఉంది అనేది చూసుకోవడం. తర్వాత యూరిన్ కల్చర్ అనేది అండి, అంటే ఇన్ఫెక్షన్ మూలంగా ఏమైనా వచ్చిందా అనేది చూసుకోవడం, లేదా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ బ్లడ్ టెస్టుల ద్వారా చూసుకోవడం. ఇంకొకటి ఏంటంటే సిస్టోస్కోపీ అనమాట. సిస్టోస్కోపీ అంటే బ్లాడర్ లోపల మనం చూడడం, ఏదన్నా అన్కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్ మూలంగా ఏమైనా వస్తుందా, లేకపోతే ఏమైనా స్టోన్స్ ఉండే ఏమైనా వస్తుందా, లేకపోతే ఈ బ్లాడర్ దగ్గర ఉండే స్ఫింక్టర్ వాటి మూలంగా ఇబ్బంది ఏమైనా ఉండి వస్తుందా ఏంటనేది యూరిన్ కల్చర్ చేసుకోవడం, సిస్టోస్కోపీ చేసుకోవడం, అల్ట్రాసౌండ్ చూసుకోవడం,
ఇలాంటివన్నీ చూసుకుని మనం ఓవర్ యాక్టివ్ బ్లాడరా లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వాటి మూలంగా వచ్చిన ఈ సిమ్టమ్ అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మూత్రాశయం అతిగా స్పందించే సమస్యకు చికిత్స ఏంటి? ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి వచ్చి మెయిన్గా ఏంటంటేనండి ఈ బిహేవియరల్ థెరపీ అనేది, అంటే బ్లాడర్ టైనింగ్ అనమాట. అంటే రిపీటెడ్గా మనం ఎవాక్యుయేట్ చేసుకోవడం, అంటే ఎక్కువసేపు మనం యూరిన్కి వెళ్లకుండా ఉండిపోయి అలాగా కాకుండా రిపీటెడ్గా మనం వాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట. 2-3 అవర్స్కి ఒకసారి అలాగా వాయిడ్ చేసుకుంటూ ఉండడం. తర్వాత దానికి సంబంధించి కొన్ని అర్జెన్సీ తగ్గడానికి, అర్జెంట్ కాన్ఫిడెన్స్ తగ్గడానికి కొన్ని రకాల మెడికేషన్స్ కూడా ఉన్నాయండి. అవి ట్రై చేయడం. వాటితో కూడా అలా కావట్లేదంటే బాటిల్లోనే ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి, అలాంటివి ట్రై చేసుకోవడం. ఇంకొకటి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే బ్లాడర్ కంట్రోల్ని తీసుకురావడానికి ట్రై చేయడానికి ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్యను నివారించుకునే వీలుందా? రిపీటెడ్గా కొద్దిగా వాయిడ్ చేసుకుంటూ ఉండడం, తర్వాత ఎక్కువ ఈ యూరిన్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఈవినింగ్ టైమ్స్ అవి వాటర్ తగ్గించుకోవడం, తర్వాత ఈ కెఫీన్, ఆల్కహాల్ ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చూసుకోవడం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటే ఏంటంటే కొంతవరకు మనం ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది నివారించుకోవచ్చు. మాటి మాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైన సమస్యే. అతిమూత్రం అనేది సమస్యగా మారినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముందుగానే చికిత్స మొదలు పెడితే ఈ సమస్య నుంచి తేలికగానే బయటపడచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండ తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం వేళలో బయట తిరగకండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు రక్షణగా టోపీని ధరించండి. గొడుగును వాడండి. వెంట మంచినీళ్ల బాటిళ్లను తీసుకువెళ్ళండి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.